పూరాలుకల్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లీకేజీ ఘటనలతో విద్యార్థుల నుంచి వెల్లువెత్తిన ఆందోళనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు తమ పోరాటాన్ని విరమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంచలన వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్ట్ చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు పార్లమెంట్ లో యాంటీ పేపర్ లీక్ బిల్లును ఆమోదించినట్లు ప్రధాని సంచలన ప్రకటన చేశారు. ఈ నూతన చట్టం మన పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని, పరీక్షల లీకేజీకి పాల్పడే గ్యాంగ్లను ఏమాత్రం వదిలిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో ప్రధాని విడుదల చేసిన ఈ వీడియో ఇది 4వది కావడం విశేషం. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ నూతన యాంటీ పేపర్ లీక్ చట్టంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. లీకేజీ కేసుల్లో దోషులుగా తేలిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా బాధ్యులకు 50 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనను కూడా పెట్టారు. ఇక వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే దోషులకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా ఈ చట్టాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు.